ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా మా అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చింటే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఆషాఢ మాసం ప్రారంభమయ్యింది. ఈ నెల 26 నుండి జూలై 24వ తేదీ వరకు ఆషాఢం అనేది ఉంటుంది. ఆషాఢ మాసం విశిష్టత, ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించవలసినటువంటి నియమాలు, ఆషాఢ మాసం యొక్క పూజా విధానము, అలాగే ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. జూన్ 26 అనగా గురువారం నుండి ఆషాఢం ప్రారంభమైంది. జూలై 24వ తేదీ వరకు ముగుస్తుంది. ఆ తరువాత శ్రావణ మాసం అనేది ప్రారంభం కానుంది. ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చేటువంటి మాసంగా పరిగణిస్తారు. ఆషాఢ మాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలను నిర్వర్తించకూడదు. వివాహాది శుభకార్యాలను అసలు నిర్వర్తించకూడదు. గృహ ప్రవేశాలు చేయకూడదు. అలాగే గృహ నిర్మాణాలు పనులను కూడా చేయకూడదు. కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులు ఈ యొక్క ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు. కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి. ఈ యొక్క ఆషాఢ మాసంలో కొత్త కోడళ్ళు పుట్టింటికి వెళ్ళకపోతే అత్తా కోడళ్ళ మధ్య గొడవలు ఏర్పడతాయి. ఈ నెల రోజులు కూడా శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ యొక్క ఆషాఢ మాసం నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వర్తించకూడదు. ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు అయితే అస్సలు చేయకూడదట. అలాగే కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభించకూడదు. భారీ పెట్టుబడులను అసలు పెట్టకూడదు. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇక ఈ యొక్క ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు, అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి. దీనివల్ల మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఋతువులు మారుతున్నటువంటి సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు అనేవి జరుగుతాయి. కాబట్టి మన యొక్క శరీరానికి రక్షణ ఇచ్చేటువంటి ఆహారాన్ని తప్పనిసరిగా ఈ యొక్క ఆషాఢ మాసంలో తీసుకోవాలి. కాబట్టి మునగాకుతో పప్పు, తెలగపిండి, నేరేడు పండ్లు ఇటువంటివి ఆహారాన్ని తప్పనిసరిగా తినాలి. ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు. అలాగే ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆకుకూరలు, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఈ యొక్క ఆహార పదార్థాలను మాత్రం ఆషాఢ మాసంలో తినకూడదట. ఇక ఈ యొక్క ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు అయితే గోరింటాకును పెట్టుకోవాలి. ఆడవారు అరిచేతిలో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి. పెళ్లి కానటువంటి అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్నటువంటి అబ్బాయి భర్తగా వస్తాడట. ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకును పెట్టుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి వేడిని గోరింటాకు తీసివేస్తుంది. రోగ నిరోధినిగా మనకు పనిచేస్తుంది. ఆడవారికి ఉండేటువంటి గర్భాశయ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవారు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా మంచం పైనే కూర్చునేటువంటి భోజనం చేస్తున్నారు. కానీ ఈ యొక్క ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంచం పైన కూర్చొని అస్సలు భోజనం చేయకూడదు. ఈ నెల రోజులు కూడా నేలపైనే కూర్చొని భోజనం చేయాలి. లేదంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో అనారోగ్య సమస్యలు తీవ్రత అయ్యేటువంటి బాధలు వచ్చేటువంటి ఏర్పడే కొరత కూడా మీ యొక్క జీవిత పయనంలో ఏర్పడుతుంది. విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఇంట్లో నిత్య కూడా దీపారాధన చేయడం, వీలైనంత వరకు కూడా ఎక్కువగా దేవుని మంత్రాలను ధ్యానించడం, ఇలాంటివి పనులు చేయడం ద్వారా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని అయితే సంపాదించుకోవచ్చు. ఈ యొక్క ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ, బోనాలు కూడా, ఉత్సవాలు వంటివి ముఖ్యమైనటువంటి పండుగలను కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఆషాఢ మాసం నెల రోజులు కూడా పెళ్ళైనటువంటి ఆడవారు
తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి మొత్తం కూడా శుభ్రం చేసుకొని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. ఈ యొక్క ఆషాఢ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం అనేది నశిస్తుంది, ఇంట్లో సమస్యలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో మీ ఇంటి గడపలు ఎప్పుడూ కూడా పసుపు పచ్చగా ఉండాలి. ఇలాంటి ఇళ్లలోకి వెంటనే దేవతలు అడుగుపెడతారు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక దీపాన్నే వెలిగిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపం వెలిగించడం ఆర్థిక సమస్యలు అన్నిటినీ కూడా తొలగిపోతాయట. ఇక ముఖ్యంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం, ఈ యొక్క ఆషాఢ మాసంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ ఇంటికున్నటువంటి అష్టదరిద్రాలు కూడా తొలగిపోయి మీ యొక్క కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక విపరీతమైనటువంటి అప్పుల సమస్యలతో బాధపడేటువంటి వారు ఈ యొక్క ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అప్పుల సమస్యలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఈ యొక్క ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలు అన్నీ కూడా వెంటనే తొలగిపోయి ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ప్రతి శనివారము నాడు కూడా రావి చెట్టు దగ్గర 5 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగిస్తే కోరిన కోరికలు అన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి. ఈ యొక్క ఆషాఢ మాసంలో గ్రామ దేవతను తప్పనిసరిగా పూజించాలి. గ్రామ దేవతల యొక్క అనుగ్రహం మన యొక్క కుటుంబం పైన ఉంటే మీ యొక్క ఇంట్లో ఎటువంటి కష్టాలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి. ఈ యొక్క ఆషాఢ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా శివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, ఈశ్వరుని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ఎవరైతే కుజదోషాలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు ఈ యొక్క ఆషాఢ మాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసీదేవిని పూజించాలి. ఈ నెలలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారము నాడు కూడా లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి. శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైనటువంటి ఐశ్వర్యం అనేది మీకు కలిసి వస్తుంది. ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. ఇక ఈ మాసంలో చేసేటువంటి దానాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందుకోవచ్చు. ఇక ఈ యొక్క ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు. ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లల్లో పేదరికం అనేది ఏర్పడుతుంది. సో చూసారు కదండి, ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క పవిత్రత అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ప్రతి ఒక్క ఆడవారు కూడా ఏ విధమైనటువంటి విధి విధానాలను పాటించాలి, ఈ విధంగా మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో వీటిని పాటించడం ద్వారా మీ యొక్క జీవితం అనేది ఏ విధంగా మారుతుంది, ఇటువంటి నియమాలు అన్నిటినీ కూడా ఖచ్చితంగా పాటిస్తే మీ ఇల్లంతా కూడా కోటి అష్ట ఐశ్వర్యాలు కలిగి మీకున్నటువంటి దృష్టి దోషాలు, దిండి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.